కూడు లేదు బిడ్డ కూడు లేదు. ఏంది పాపా నేనంటే అంత అసహ్యమా నీకా? మీ నాయన చిక్కవతో ఆస్తి మనకి రాని కూడా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడా? ఆస్తి మీ నాయనకి బాగూడదు, మీ తమ్ముడికి బాగూడదు, ఆస్తి మొత్తం మనకే రావాలా? ఏం చేయబోతావా? తెల్లమాట మొగుడింటే ఎట్టా ఉంటాదా ఈ ప్రపంచకానికి చూపిస్తా. సామి ఏమే ఫీలింగ్స్ వస్తుంటాయి, నాకు ఫిట్స్ వస్తుంటాయి. ఇది దీని మోపం. పదం పద సికావత్ దగ్గరికి వెళ్దాం పద. సామే ఏంది మేస్త్రి వల్ల ఏం కావాలా? ఇంటి పేరు కావాలా? దానికే ఉందా? పుష్ప నిలయం అని పెట్టుకో. మనం ఉండే ఇంటికి పేరు కదరా, మన పేరుకి ముందు ఇంటి పేరు కావాలా? దానికోసం పోరాడుతున్నాను మే. దాంతో పాటు మీ నాయన మీ అన్న ఒకటే ఆస్తి మనకి రానికుండా చేసేదానికి చూస్తున్నారు. నాకు రావాల్సిన పైసా అనాయినా అర్ధనాయినా వదిలేస్తావా? అది కాదు, నాకు రావాల్సిన పైసా అనాయినా అర్ధనాయినా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు. మేశ్రీ వల్ల ఫీలింగ్స్ వస్తున్నాయి మ్యా. నాకు నిన్ను చూస్తుంటే వచ్చే ఫీలింగ్స్ కూడా పోడస్తున్నాయి. వెళ్దాం పద మీ నాయన దగ్గరికి. ఒకటి పెరిగింది పుష్ప, ఏందదే? తల మీద ఎంటికలు. ఈ రోజు తాడో పేడో తెచ్చేయాలి. మధ్యలో పేడ ఎందుకు వచ్చింది? అది పేడ కాదు, తాడో పేడో. సరిపదా పదరా, ఆస్తులు పంచుకునే పోతారా? ఆస్తి మీద చేసే అధికారం నాకు మాత్రమే ఉంది. నా అనుమతి లేకుండా నా ఆస్తి మీద చెయ్యేస్తే గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కనే. శ్రీ బొల్లే, ఏమే ఈ రోజు మంగళవారం ఏం పని చేయకూడదా? రేపు పదం గాని. ఈ రోజు శనివారం. సరిపోద శనివారం పద. శ్రీవల్య నాకు కొంచెం పని ఉన్నదా, నువ్వు పో, నేను మళ్ళీ వస్తా. పదరా, ఏమో నాటకాలు చేస్తాను. సూపర్ వీడియో. ఏంద్ర ఇట్టే వచ్చిండారు పిల్లల్ని వేసుకున్నా? పోయే కాలమా నాయనా, నా ఆస్తి నా మొగాడు కొట్టు. అదే నీ ఆస్తి అడుక్కో. నాయనా నేను నీ చిన్న కొడుకుని, నువ్వు చచ్చిపోతే నేనే తలకూర పెట్టాలా? కాబట్టి మర్యాదగా ఆస్తి నాకు రాసిచ్చేయ్, లేకపోతే తలకూర కూడా పెట్టను. నాకు పెట్టకపోతే పోయినావు కదా, నీకేం అప్పుడు ఎవరు పెట్టేస్తున్నారా? మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడద్దు. యాదవని చేసి మాట్లాడచ్చా? పుష్ప అంటే పేరు కాదు, భూత. నాయనా నీకు ముందే తెలుసు, నాకు సహనం అస్సలు లేదు. నాకు ఇంకొకటి కూడా తెలుసు. ఏందదే? నీకు ఆస్తి కూడా లేదు. చచ్చిపోలేరా నా చేతిలో. ఏమండి ఏమే ఫీలింగ్స్ వస్తుంటాయి. ఫీలింగ్స్ వస్తాడు. ఎలా పలు ఉండాల్సిన మళ్ళీ ఫీలింగ్స్ వచ్చేదానిక మనిషి పశువే. ఇంకొకసారి ఫీలింగ్స్ వస్తున్నాయి అనుకో, నీకోసం అంబులెన్స్ వస్తుంది. సారీ అండి. ఏమండి ఏమే ఫీలింగ్స్ వస్తుంటాయా? జన్మలో రాదని చెప్పేదానికి పిలిచిన. రేయ్, ఇదే విధంగా ఆస్తి కోసం నా మీద గొడవేస్తున్నారు అనుకో, పోలీస్ స్టేషన్ కి కేసు పెడతాను. దమ్ముంటే పెట్టుకోరా, దమ్ముంటే పెట్టుకోరా, దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. ఏ తమ్ముడు నువ్వు కూడా చేయరా. దమ్ముంటే చేయనంటే దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. పెట్టుకుంటే తెచ్చుకుంటా కోర్టు బెయిల్. మళ్ళీ నా బుచ్చ నా గొడ్డలేసి నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. అది కాదు నాయనా, తండ్రి రాస్తంటే అన్నదమ్ములందరూ సరి సమానంగా పంచుకోవాలా. సమానంగానే పంచుకుంటా గానీ ఉంటే 2 అన్నదమ్ములు నాకతున్నాము. మరి అదే పప్పుల కాలేయడం అంటే. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి పుట్టిన 2 చిరుదీపులు మీరు. నేను అదే విధంగా ఇంకో 2 దీపాలు కూడా వెలిగించిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇటు పెర్చకవద్దు కాదు, దీపం మొత్తాన్ని పెట్టుండాలా. ఎవరోళ్ళు? మనోరులేనా? మీ నాయనంటే నేషనల్ అనుకుంటీరా? ఇంటర్నేషనల్. రే నాయనా, ఒకడు ఆఫ్రికా, ఒకడు ఐరోపా. ఏళ్ళ కూడా పనిచేయండి. ఏంద్ర పంచేది? 6 దీపాలు వెలిగించేసా. ఒక మెసేజ్